రిలీజ్ అయిన రోజు మిక్స్డ్ రెస్పాన్స్ వలన లాంగ్ రన్ లో ఇబ్బందులు వస్తాయి అనుకున్నా కానీ వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న దేవర సినిమా 5వ రోజు అనుకున్న దానికన్నా బెటర్ కలెక్షన్లను సాధించింది. ఇక ఇప్పుడు 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో అలాగే ఇండియా మొత్తం మీద నేషనల్ హాలిడే హెల్ప్ తో అన్ని చోట్ల దుమ్ము దుమారం లేపే రేంజ్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. సినిమా 4వ రోజు 2 లక్షల రేంజ్ లో టికెట్ సేల్స్ జరగగా 5వ రోజు 2,47,000కు పైగా టికెట్ సేల్స్ జరిగాయి. ఇక 6వ రోజు సినిమాకి ఇప్పుడు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో నిన్నటితో పోల్చితే టికెట్ సేల్స్ లో ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్ కనిపిస్తూ ఉంది. మార్నింగ్ మ్యాట్నీ షోల టికెట్ సేల్స్ కి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉండగా నైట్ షోలకు బుకింగ్స్ ట్రెండ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఈ రోజు ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే నిన్నటి మీద 30% వరకు గ్రోత్ అవలీలగా కనిపిస్తూ ఉండగా హిందీలో కూడా 30 to 35% వరకు గ్రోత్ కనిపిస్తూ ఉంది. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు 8 కోట్లకు పైగానే షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నెట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ షేర్ ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది అంచనా వేయగలం. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఈ రోజు ఎక్సలెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 7 నుండి 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక సినిమా కర్ణాటకలో ఈ రోజు ట్రెండ్ ను చూస్తూ ఉంటే 2 కోట్లకు పైగా గ్రాస్ ను 1 కోటికి పైగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 15 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలో బుకింగ్స్ ట్రెండ్ బాగుంటే 16 నుండి 18 కోట్ల వరకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ ఉంది. కానీ దానికి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వెళ్లేసరికి ఏమైనా డ్రాప్స్ ను చూపెడుతుందా లేక ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.